హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కరెంట్ అఫైర్స్, ద హిందూ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ కోసం ఎలా చదవాలి, ఏవేమి ఇంపార్టెంట్ అని చెప్పి నేను అన్నీ ఒక చోట మీకోసం పెట్టేశానండి. ఆహ్, అవి మాత్రం చూసుకుంటూ రండి. న్యూస్ పేపర్ పక్కన పెట్టుకొని ఒక్కసారి ఇదంతా టిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కటి న్యూస్‌లోను ఇక్కడ అవసరం లేనివన్నీ చదువుతారండి. దానివల్ల టైం వేస్ట్ అయిపోతుంది. మీరు తక్కువ టైంలో న్యూస్ పేపర్‌ని ఎలా కవర్ చేయాలి అని చెప్పి నేను ఒకసారి మొత్తం అనలైజ్ చేసి చూసి మీకు టైం సేవ్ చేయడం కోసం నేను ఏది చదివితే ఇంపార్టెంట్ అని చెప్పి పెట్టేశాననమాట హైలైట్ చేసి. ఓకేనా? రైట్. లెట్స్ స్టార్ట్ ద సెషన్ అండి. రైట్. ఫస్ట్ మీరు స్టార్టింగ్‌లో న్యూస్ పేపర్ చూడంగానే ఒక్కసారి ఇలా హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సడన్ డెత్స్ నాట్ లింక్డ్ టు కోవిడ్ వ్యాక్సిన్ ఒక్కసారి చూడండి. పేజ్ 10లో చూడాలి. ఓకే. రైట్. నెక్స్ట్ ఢాకా కోర్ట్ కన్విక్ట్స్ హసీనా ఇన్ అబ్సెన్షియా అంట. అబ్సెన్షియా అంటే మీరు మన జూలై 1 కరెంట్ అఫైర్స్ వీడియో చూస్తే మీకు అందులో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. ఫస్ట్‌లోను, జూన్ 30లోను. ఒకసారి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. అబ్సెన్షియా అంటే ఏం లేదండి. ఆహ్, ఆబ్సెంట్ ఉన్నా కూడా పర్సన్ అక్కడ లేకున్నా కూడా కోర్టు ట్రయల్ నడుపుతది. దాన్నే అబ్సెన్షియా అంటారు. కోర్టు ట్రయల్ నడిపి తన మీద చార్జెస్, ఇప్పుడు హసీనా గారి మీద చార్జెస్ పెట్టారు కదా! ఆ ట్రయల్ నడిపి ఏ కన్విక్షన్ ఎయాలనా లేదా కరెక్టా కాదా అన్నట్లు డిసైడ్ చేస్తారన్నమాట. కన్విక్ట్స్ హసీనా ఇన్ అబ్సెన్షియా. కన్విక్ట్ చేసేసిందంట ఇక్కడ అబ్సెన్షియాలోనే. లేకపోయినా కూడా కన్విక్ట్ చేసేసిందంట కోర్టు. అంటే ట్రయల్ తను లేకోకుండానే ఆహ్, ఏమంటారు, ట్రయల్ జరిపారనమాట దానర్థం. అయితే మన ఇండియాలో కూడా మీరు ఒక క్వెషన్ అండి మీకు కామెంట్స్‌లో చెప్పండి. అబ్సెన్షియాని కంపల్సరీ చేశారా? చేసుంటే ఏ యాక్ట్ కింద చేశారు? రీసెంట్‌గా మన ఐపీసీ, సీఆర్‌పీసీ 2023 యాక్ట్స్ చేంజ్ చేశారు కదండీ పేర్లు. కాబట్టి మీరు అది దేంట్లో చేశారనేది కామెంట్ చేయండి. సరేనా? నెక్స్ట్ ఆర్టికల్. కస్టోడియల్ డెత్స్ కన్విక్షన్స్ రిమైన్ జీరో అని వచ్చింది కదా! ఇది ఒక్కసారి మీరు చదవాలి. ఎందుకంటే మెయిన్స్ ఓరియంటేషన్‌లో కస్టోడియల్ డెత్స్ అనేది క్వెషన్ పడొచ్చనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్. బ్రిక్స్ విల్ హెల్ప్ క్రియేట్ ఎ మల్టీపోలార్ వరల్డ్ అన్నారు. బ్రిక్స్ అంటే ఏంటి? మీరు ఇది చూడంగానే ఇది చదవక ముందు ఫస్ట్ బ్రిక్స్ రివిజన్ చేసుకోవాలి. అసలు బ్రిక్స్ అంటే ఏంటి? ఎవరెవరు ఉంటారు? ఇండియా పార్టా? ఓకే. ఉంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ ఇయరు? అట్లా అంతా చూసుకుంటూ రావాలనమాట. ఇండియా పార్టా కాదా మేజర్‌గా చూసుకోవాలి. సరేనా? రైట్ అండి. ఒకసారి చదవండి. నెక్స్ట్ ఇది క్వాడ్ మీరు జూన్ 1 కరెంట్ అఫైర్స్ చదివితే దాంట్లో క్లియర్‌గా చెప్పాననమాట. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. క్వాడ్ అంటే ఎవరెవరు ఉంటారు? ఇండియా, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, జపాను. ఫస్టు ఇండియా, జపాన్, యూఎస్ఏ ఉండేవాళ్ళు మలబార్ ఎక్సర్సైజ్ నడుపుతారు. ఈ ఈ బాడీస్ మలబార్ నావల్ ఎక్సర్సైజ్ నడుపుతాయి. తర్వాత 2020లో ఆస్ట్రేలియా జాయిన్ అయింది. అన్నీ చెప్పాను. పర్మనెంట్ సెక్రటేరియట్ లేదు దీనికి నాటోలాగా. ఓకే. యాన్యువల్‌గా మీట్ అవుతారు వీళ్ళు. ఓకేనా? అట్లా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి ఆ వీడియో. నెక్స్ట్ ఏంటంటే ఇట్లా వెళ్ళిపోవాలండి. ఇవన్నీ మీకు లేదు. ఇది మీరు ఇక్కడ ఆపరేటింగ్ ప్లాంట్ బ్లాస్ట్ కిన్ మిస్సింగ్ అంటే ఆపరేటింగ్ ప్లాంట్ వితౌట్ ఇక్కడ చూస్తున్నారు కదా! దీంట్లో నేను వీడియోలో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే మీరు జూలై 1 దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఏ కెమికల్ అని చెప్పి. ఓకేనా? కెమికల్ దానివల్ల ఏంటి? అసలు ఏమైంది? ఏ కెమికల్ దాంట్లో న్యూస్‌లో ఉంది? దాని రిలేటెడ్ అని చెప్పి పెట్టాననమాట మొత్తం. భోపాల్ గ్యాస్ ట్రాజడీలో మిథైల్ ఐసోసనేట్ కాబట్టి ఇందులో ఏ కెమికల్ అని నేను అందులో చెప్పాను. వీడియో చూడండి మీరు. ఓకేనా? ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ క్యాస్ట్ సర్వే టు సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ టు గవర్నమెంట్ ఎక్స్‌పర్ట్. ఈ తెలంగాణ వాళ్ళు స్పెసిఫికల్‌గా దీన్ని చూసుకోండి. క్యాస్ట్ సర్వే, క్యాస్ట్ సెన్సస్ నడుపుతున్నారంటే ఎవరెవరు ఎంతమంది ఉన్నారు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోండి. రైట్? ఓకేనా? మీకు స్టేట్ వాళ్ళకి కూడా కవర్ చేయడం ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అది కూడా హైలైట్ చేసి ఇస్తున్నా మీకు. సరేనా? అంటే ఇంక అట్లా అని ప్రతీది చదవాల్సిన అవసరం లేదండి. ఇట్లా లా ఈస్ ద ఫస్ట్ స్టెప్ అన్నారని చెప్పి ఇదంతా ఈ అంటే కీవర్డ్స్ ఉన్నాయి. లా ఈస్ ద ఫస్ట్ స్టెప్ బట్ రియల్ సక్సెస్ ఇన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ కన్క్లూజన్‌లో వే ఫార్వర్డ్‌లో రాయొచ్చు. కానీ మీరు దీనికోసం మొత్తం ఆర్టికల్ చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇదంతా అవసరం లేదు. లోకల్ న్యూసెస్ ఉంటాయి. ఇదంతా అవసరం లేనిటివన్నీ అంత అవసరం లేదు. ఓకే. ఇది సీఎస్ఐఆర్, సీసీఎంబీ అనేది సీఎస్ఐఆర్ బాడీ ఏంటి ఒకసారి చదవండి ఇది. సీఎస్ఐఆర్ స్టాటిక్‌లోకెళ్ళి ఒకసారి ఏంటి సీఎస్ఐఆర్ బాడీ ఎలా వర్క్ చేస్తుంది? ఓకేనా? సీసీఎంబీ ఏంది ఒకసారి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంక మిగతాదంతా అవసరం లేదండి. స్కిప్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది చూడండి. అండర్ ఫైర్ ద స్టేట్ మస్ట్ ఎన్ఫోర్స్ కంప్లయన్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఇన్ ద ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీ. ఓకేనా? ఇదొకసారి చదవండి ఆర్టికల్. తర్వాత రీఫేజింగ్ గ్లోబల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇది కూడా చదవండి. ఇక్కడే చదివేయండి. మీరు ఫస్ట్ టిక్ చేసుకున్న తర్వాత ముందుకెళ్ళిపోవద్దండి. అక్కడే ఒకసారి ఇప్పుడైతే నాతో పాటు టిక్ చేసుకోండి. తర్వాత వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి వచ్చేటప్పుడు ఇది చదువుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇది లాస్ట్‌లో చదువుదాంలే ఎడిటోరియల్స్ అని పెట్టుకుంటే అది అవ్వదు. ఓకేనా?
away from the edge. The incineration of toxic waste from the Bhopal tragedy took time and effort. ఓకేనా, ఇంటిగ్రేటింగ్ కంపాషన్ ప్రయారిటైజింగ్ పాలియేటివ్ కేర్ అంట. ఓకే, ఇది కూడా చదవండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇన్ అడ్రసింగ్ ద గ్యాప్ సబ్సిక్వెంట్ ఎఫర్ట్స్ ఇన్ కీవర్డ్ చూడండి. మీరు ఓన్గా మీరు వాట్ డూ యూ థింక్ అనే క్వశ్చన్స్ అడుగుతున్నాడు మెయిన్స్లో యూపీఎస్సీ. హౌ డూ యూ థింక్, వాట్ డూ యూ థింక్ అలా అడిగినప్పుడు కెపాసిటీ బిల్డింగ్, కమ్యూనిటీ అవుట్ రీచ్ అండ్ కొలాబరేషన్ విత్ గ్లోబల్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ ఫాస్టర్డ్ గ్రోత్ ఇన్ దిస్ ఫీల్డ్. విత్ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పి ఇలా మీరు ఓన్గా రాసుకోవచ్చు. ఇలాంటి ఒక పెన్ను ఏమంటారు, న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఓ పెన్ను ఒక బుక్ పెట్టుకోండి, దానికి సపరేట్గా ఆర్టికల్స్ ఒక చోట అంటే కంటెంట్ జాట్ డౌన్ చేయడానికి ఒక చోట నోట్ డౌన్ చేసుకోవడానికి. సరేనా, రైట్. నెక్స్ట్ అండి, ఇదంతా అయిపోయింది. ఇది కూడా చాలా బాగుంది. ఏఐ ఇన్ ఇండియా స్ట్రాటజీ మస్ట్ ప్రెసీడ్ మిషన్ అన్నట్లు. వాట్ ఆర్ అవర్ నేషనల్ ప్రయారిటీస్, విచ్ గవర్నెన్స్ వాల్యూ షుడ్ గైడ్ అస్, హౌ షుడ్ ఇన్స్టిట్యూషన్స్ బీ స్ట్రక్చర్డ్. క్వశ్చన్ ఓరియంటెడ్లో ఉందన్నమాట. ఇదే ఇలాంటి దాని మీదనే యూపీఎస్సీ కూడా క్వశ్చన్స్ అడుగుతుంది కాబట్టి దాన్ని చూసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, పాత్ ఫార్వర్డ్లో ఫస్ట్ ఇండియా నీడ్స్ టు పబ్లిష్ ఏ క్యాబినెట్ ఎండోర్స్ నేషనల్ ఏఐ స్ట్రాటజీ అండ్ ప్రెజెంట్ ఇట్ టు పార్లమెంట్ అని ఎంత వే ఫార్వర్డ్ ఎంత బాగా ఇచ్చారు చూడండి ఇక్కడ. ఇట్ మస్ట్ కన్స్టిట్యూట్ డెడికేటెడ్ స్టాండింగ్ కమిటీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అండి ఇది. మీరు ఇలానే రాయాలన్నమాట, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఏఐ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ పార్లమెంట్ అని చెప్పి. తర్వాత నేషనల్ ఇంపాక్ట్ స్టడీ చేయాలి ఆన్ ఏఐ డ్రివెన్ ఎంప్లాయ్మెంట్ డిస్రప్షన్ పర్టికులర్లీ ఇన్ ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ రోల్స్ అని చెప్పి చెప్తున్నారు. వైట్ కాలర్ రోల్స్ అంటే ఏంటో చూసుకోండి ఒకసారి. సరేనా, కస్టోడియల్ డెత్స్ది ఆర్టికల్ ఇక్కడ ఉంది. మీరు ఇది సెకండ్ రౌండ్లో చదవద్దు, ఫస్ట్ రౌండ్లో అవసరం లేదు, సెకండ్ రౌండ్లో మళ్ళీ సెకండ్ రౌండ్ తిరిగి వస్తారు కదా అప్పుడు చదవండి. దీన్ని పెట్టుకోండి ఇవాళ. ఇది చూడండి, సింబల్స్ ఎవరు డిక్లేర్ చేస్తారు ఇక్కడ. సింబల్స్ ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుందా, ఎవరు ఏంటి ప్రాసెస్ ఏముంటుంది దాంట్లో ఒక్కసారి చూసుకోండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రోల్ ఫంక్షన్స్లో వచ్చేస్తుంది అది. సరేనా, కవర్ చేయండి. మాన్సూన్ అంటున్నారు, మాన్సూన్ జూన్లో రావాలి, ఇంకా కొంచెం లేట్ అయింది జూలై వరకు కూడా. అసలు ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, మాన్సూన్ ఎక్కడి నుంచి వస్తుంది, మన ఇండియా ఇలా ఉంటే ఇక్కడ ఉంటుంది ఏమంటారు, ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ ఏం అట్రాక్ట్ చేస్తుంది, నేపాల్ జోగ్రఫికల్ కంటెక్స్లో ఇక్కడ ఏం కీ రోల్ ప్లే చేస్తుంది సరేనా, అదంతా చూసుకోండి ఎలా వస్తాయి అని చెప్పి. టిబెట్ రీజియన్ అట్రాక్ట్ చేస్తుంది అంతా చూసుకోండి. తర్వాత ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి, ఇక్కడ ఉంది కదా ఫ్లాష్ ఫ్లడ్స్, చూసుకోండి దీని డెఫినేషన్ అది ఒకసారి. బీహార్ ఎలక్టరల్ రివిజన్ ఈ విల్ ఎఫెక్ట్ 2 crore ఓటర్స్ అంట. సరేనా, ఈ ఆర్టికల్ చదవండి, ఇంపార్టెంట్, కొంచెం చూసుకోండి. అంటే ఎలక్టోరల్ రివిజన్ గురించి పవర్స్ ఏమున్నాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, నేను ఆల్రెడీ జూలై 1 అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఒకసారి వీడియో చూడండి. సరేనా, స్పెషల్ రివిజన్ అది నడుస్తుంది కదా రివిజన్, దాని గురించి కూడా చెప్పాను. ఈఎల్ఐ స్కీమ్, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పి మీరు నిన్న జూలై 1 కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం రికరెంట్ ఉంటాయండి. అందుకే నేను అన్నీ మీకు చెప్పాను అని ఎందుకు, రికరెంట్ ఉన్నాయన్నమాట, మాటికి ప్రతిరోజు వస్తుంటాయి కొన్ని. హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా ఒకసారి చూసుకోండి, ఇక్కడ ఉన్నది. ఆర్టీఐ రూల్స్ అని ఉన్నారు, ఆర్టీఐ ఎలా వర్క్ చేస్తుంది, ఆర్టీఐ ఏంటి ఒకసారి స్టాటిక్లో పాలిటీలో ఈరోజు చదువుకోండి. ఓకేనా, యాక్సియామ్ 4 ట్రిప్ ఏంటి ఒక్కసారి ఇక్కడ చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఈ ఆర్టికల్ చదవాలి, మిగతా ఆర్టికల్స్ అవసరం లేదండి. అమ్మ ఎంత మిగతా అవసరం లేదు, మీకు అవసరం లేదు. ఇల్లు అంతా మీరు టైం వేస్ట్ చేయకూడదు, తొందరగా ఇంపార్టెంట్ అవసరం లేదు, పేరు మొత్తం స్కిప్ చేయాలి పేజ్. నేను హైలైట్ చేశాను మీకోసం. స్టార్ లింక్ ఏంటి, ఎవరి ప్రాజెక్ట్ ఏంటి ఒకసారి చూసుకోండి. స్టెప్స్ ఏంటి, ఇట్స్ థర్డ్ మార్కెట్ ఇన్ సౌత్, ఇదంతా అవసరం లేదు. జస్ట్ స్టార్ లింక్ ద స్పేస్ ఎక్స్ ఆపరేటెడ్ శాటిలైట్ ఇంటర్నెట్ ఇలా. ఓకేనా, ఇంట్రడక్షన్ చదివి వదిలేసినా చాలు. స్పేస్ ఎక్స్ ఆపరేటెడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఇస్ నౌ అవైలబుల్ అట్లా చాలు ఇంకా. ఓకేనా, రైట్, ముందుకు వెళ్ళిపోండి. ఎవరిది అంటే చూసుకోండి, స్పేస్ ఎక్స్ ఆపరేటెడ్. ఓకేనా, రైట్, స్పేస్ ఎక్స్ ఎవరిది తెలుసు మీకు ఇంకా. రైట్, లే ఆఫ్స్ అంటే ఏంటి డెఫినేషన్ ఒకసారి. లే ఆఫ్ అంటే తీసేయడం, ఒకసారి చూసుకోండి, కంపెనీ నుంచి జాబ్ నుంచి తీసేయడం అన్నట్లు. వాచ్ డాగ్, ఐఏఈఏ, ఇరాన్ న్యూస్లో ఉంది చాలా, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కూడా నడిచింది. ఐఏఈఏ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది ఎలా పనిచేస్తుంది, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇండియా దీంట్లో పార్ట్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫోర్దో ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ ఇక్కడ ఇరాన్లో ఉంటుంది. ఫోర్దో అనేది ఒకసారి మీరు రాసి పెట్టుకోండి ఎక్కడైనా, ఇంపార్టెంట్. ఆప్షన్ షేర్ చెప్పాను మీకు, ఇది ఆల్రెడీ అవసరం లేదు, మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఇంకేమున్నాయో ఒకసారి చూద్దాము, ఒకసారి చదవండి. సిన్హలీస్ మైగ్రేటెడ్ ఫ్రమ్ సదర్న్ ఇండియా మిక్స్డ్ విత్ ఆదివాసీస్, ఒక్కసారి చదవండి, జస్ట్ అంత అవసరం లేదు, ఒక్కసారి చదవండి ఏమనిపిస్తుంది. ఓకేనా, ఇంకేమన్నా క్యూఎస్ ర్యాంకింగ్ లిస్ట్ ఎవరు తీస్తారు,
క్వాకరెల్లి సైమండ్స్ అంటాడు దీన్ని. ఏంటిది? ఏ కంపెనీ స్పెషలైజ్డ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అనాలిసిస్ బేస్డ్ ఇన్ ద యూకే అంట. యూకేలో బేస్డ్ అనమాట ఇది. ఓకేనా? రైట్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇంటర్నేషనల్ ర్యాంక్ ఆఫ్ యూనివర్సిటీ పబ్లిష్ బై దీంట్లో ఒక్కసారి 50 స్పాట్స్ ఉన్నాయి. ఇండియా యూనివర్సిటీ 50 స్పాట్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సరిపోతుంది. అంత చూసుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మెంటర్స్ అకాడమీ. ఇలానే మీరు డైలీ రెగ్యులర్గా ఫాలో అయ్యి ఇక్కడ ఒకటి మిస్ అయిందండి, సారీ. గిగ్ వర్కర్స్ అనేది యూపీఎస్సీ ఆల్రెడీ మెయిన్స్లో కూడా అడిగి ఉంది. మెయిన్స్లో యూపీఎస్సీ గిగ్ వర్కర్స్ గురించి ఆర్టికల్ ఉన్నందుకు ఒక్కసారి మొత్తం చూడండి. ఓకేనా? రైట్ అండి. ఓకే అండి. అయిపోయింది అనుకుంటున్నా మొత్తం. రైట్. ఒకసారి 3 డస్ట్ వీలైతే చూడండి, లేదంటే నో ప్రాబ్లం. మళ్ళీ వస్తుంటాయి, రికరెంట్ ఉంటాయి కొన్ని, అవి చూడొచ్చు. ఓకే అండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సైనింగ్ ఆఫ్.